మున్ని టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. మరి కిచెన్ లో కనబట్టలేదు. తినేసా. మరి నాకేది? నువ్వు బయటికెళ్లి ఫుల్ మీల్స్ తింటున్నావు కదా. సింగిల్ మీనింగ్ తో కదా అంటున్నావు? లేదు, డబుల్ మీనింగ్. మణికొండలో చాలా మంది పిల్లలకి నీ పోలికలే ఉన్నాయంట కదా. నేను ఇప్పుడు వచ్చి కేపీహెచ్పీ వెళ్ళడానికి ధైర్యం చేయలేదే. నువ్వు ఎక్కడికి వెళ్తే నాకేంటి? అసలు నీకు ఎవరు చెప్తున్నారు? ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ తెచ్చారు, 200 అయింది. అవునా, నీ టాప్ కూడా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ తెచ్చారు, 2000 అయింది. వావ్, నీ ఫోన్ ఇంకా బాగుంది. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు, 20,000 అయింది. వావ్, మీ హస్బెండ్ ఎంత మంచివారే. అది మా డాడీ తెచ్చారు, 20 lakhs అయింది. హలో అమ్మా, మళ్ళా నీ అల్లుడు 90 తెచ్చుకొని తాగుతున్నాడు. ఫోన్ ఇయ్యు, నేను మాట్లాడతా. ఇగో ఇస్తున్నా. అల్లుడా, నువ్వు మందు తాగుడు బంద్ చేస్తావా లేదా? నేను 90 తాగుడు బంద్ చేయాలి అంటే నీ బిడ్డ 90 వేసుకున్నాడు బంద్ చేయాలి. అది కాని పని, తాగు ఊగు నాకెందుకో. తాళి ఎవరు కట్టారే? మీరే. చేతులు ఎవరు కట్టుకోవాలి? నేనేనండి. అది ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. హలో, నువ్వు వచ్చేటప్పుడు అరే నీ అవ్వ నాకు పొట్టు పన్నుందంటే మాటికి ఫోన్ చేస్తాను. నీ దండం పెడితే నేను 2-3 గంటల దాకా నన్ను మెసిలియాకే నా పందిరినాక పురుసత్గా మాట్లాడతా కానీ ఉండు. హలో, ఎవరండి? హలో, మీరేమైనా ఖాళీగా ఉన్నారా? డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని? నేను ఫుల్ ఫ్రీగా ఉన్నా, నాతో ఏం పనో మీరు చెప్పండి. చిటికలో మీ పని చేసి పడేస్తా. నీతో నాకేం పని లేదు కానీ నీ పెళ్ళానికి ఏమో పని ఉన్నదట, నీతో మాట్లాడు. భాగ్య, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పవర్ఫుల్ నొప్పుల గోళీలు తెచ్చుకో. అమ్మా బాబు, నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా? మాకు ఊరు చివరిన ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు. ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది. ఆ పక్కనే 10 ఎకరాలు మామిడాకుంది. అది మందా? తుమ్మ చెట్టు మంది. మనకింతకి ఆస్తులు ఎందుకు లేవమ్మా? అన్ని పోయే బాబు. ఆ పక్కింటి రంగారావు లేడు. రంగారావు! ఆ రంగారావు గారు సంగతి మనం తేల్చాల్సిందే. ఎంత టిప్ టాప్ గా తయారై ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఏం తీసుకున్నావు? 4 సెల్ఫీలు. అక్క బయటికి వెళ్ళింది, ఏం కావాలో చెప్పండి. చుట్టాలు వచ్చారు, పంచదార అయిపోయింది, గ్లాసుడు పంచదార ఇస్తారా? సరే తెస్తాను, లోపలికి రండి. సెల్ఫీ ఎందుకు తీసారండి? మీకు పంచదార ఇచ్చాను కదా, మళ్ళా మీరు మర్చిపోకుండా ఉండడానికి. తీస్తే తీసారు గానీ స్టేటస్ లా మాత్రం పెట్టకండి. ఆ. నువ్వు స్టూడెంట్ వాడినా కాదన్నా, పోలీస్ ఆఫీసర్ వాడినా? మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు, నట్టిట్లా రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇల్లెవరితో తెలుసా? శశికళవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొరకొద్దు, ఇరిటేషన్ నాకు. పళ్ళు గుర్తురా నా మీద. నల్ల బాలు, నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా. నేను తొడగొడితే మెరుపులు వస్తాయి, పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు గుర్తున్నాడు, పళ్ళు. ఏడి గెటప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే? బావెవరో నీకు తెలుసా? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది, ఈ నల్ల బాలు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు యాదవ్ ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మట్టర్లు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయి, లేదా నీ లెవెల్ కి తగ్గట్టుగా ఎవరో ఒక అమ్మాయిని చూసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. నేను వెయిట్ చేస్తానండి. కానీ ఒకటి, రేపు నేను పెద్ద పొజిషన్ కి వచ్చినా నీతో మాత్రం ఎప్పటిలాగే ఉంటాను. ఓకే? అవ్వక మారు కలిసిన ఎగిసిన